మరి వాళ్ళు రాయపోతే రైతులు ఏం చేయాలి? ఆయన కంది పండించిండు, ఆడికి పోతే వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో మల్లయ్య కంది పండించిందని రాయలేదు, నీది క్రాప్ బుకింగ్ జరగలేదు, నీ పంట కొనమంటారు. క్రాప్ బుకింగ్ చేయకపోవడం అది ప్రభుత్వ తప్పు, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మీరు చేసిన తప్పుకు రైతులు ఎందుకు బలి కావాలి? రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో కంది సాగైతే క్రాప్ బుకింగ్ దాదాపు 3-4 లక్షల ఎకరాలు మిస్ అయింది. మరి ఆ 3-4 లక్షల ఎకరాల్లో వ్యవసాయ శాఖ చేసిన తప్పుకు పంట పండించిన రైతుల దగ్గర ఇలా మీరు కందులు కొంటలేరు. జిల్లా కలెక్టర్ల నుంచి వ్యవసాయ శాఖకు ప్రతిపాదన పంపించారు, మిస్సింగ్ ఫార్మర్స్ కు అనుమతి ఇవ్వండి, క్రాప్ బుకింగ్ లో మిస్సింగ్ ఫార్మర్స్ కు అనుమతి ఇవ్వండి అని జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖకు రాశారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు అనుమతి ఇవ్వడం లేదు. జిల్లా కలెక్టర్లు ఎకరానికి 3 క్వింటాలు కాదు 6 క్వింటాలు కొనమని రైతులు అడుగుతున్నారు. 6 క్వింటాలు కొనడానికి అనుమతి ఇవ్వండి అంటే ప్రభుత్వంలో సప్పులు లేదు. నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాను. రైతు ఎన్ని క్వింటాళ్ల కందులు పండిస్తే షరతులు లేకుండా, కోతలు లేకుండా రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. మిస్సింగ్ ఫార్మర్స్, వ్యవసాయ శాఖ చేసిన తప్పుకు రైతులు బలి కాకుండా పంట పండించింది నిజం, పంట పండింది నిజం, అటువంటి రైతులకు వెరిఫై చేసి వ్యవసాయ శాఖ అధికారులు సర్టిఫై చేస్తే ఆ రైతుల దగ్గర, మిస్సింగ్ ఫార్మర్స్ దగ్గర కందులు కొనడానికి అనుమతి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక సన్ఫ్లవర్ రైతుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది నూనె, ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వంట నూనెలు సరిపోక లక్షల కోట్ల రూపాయల వంట నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సన్ఫ్లవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉక్రెయిన్ దేశం నుంచి, రష్యా దేశం నుంచి, ఆయిల్ పామ్ ఏమో మలేషియా నుంచి, ఇతర దేశాల నుంచి పంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం భారతదేశం కోల్పోతా ఉంది. అందుకోసం ప్రభుత్వమే ఆయిల్ పామ్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, సన్ఫ్లవర్ లాంటి పంటలు పండించమని ప్రోత్సహించింది. కానీ ఆ ప్రభుత్వమే పంట నూనెలు వచ్చే పంటలు పండిస్తే ఆ రైతుల నెత్తిన శటగోపం పెడతా ఉన్నారు. ఇవాళ ఏమైంది? సన్ఫ్లవర్ కు 7,280 రూపాయల మద్దతు ధర ఉంది. 7,280 రూపాయలు ఉంది. కానీ కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇవాళ సిద్దిపేటలో సన్ఫ్లవర్ వస్తే 6,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఆల్రెడీ పంట స్టార్ట్ అయింది, మార్కెట్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక